సార్ ఏంటి సార్ రాష్ట్రంలో ఉన్న బస్సుల పరిస్థితి ఏంటి సార్? పూర్తిగా అధ్వాన్నంగా మారిపోయినాయి. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఆ చక్రాలు ఊడి పడిపోతాయి అన్నటువంటి పరిస్థితుల్లో బస్సులు ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆ పాతకాలం నాటి బస్సులు ఎందుకు వాడాల్సి వస్తుంది? అంటే ఇవాళ వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని హ్మ్. బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలనేది అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఒక సీఎం గారు కూడా చెప్పారు. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం ఉండదు. హ్మ్. రెండోది ఎకనామికల్గా కూడా ఉంటుంది. హ్మ్. ప్రయాణికులకి అత్యంత సౌకర్యంగా ఉంటుంది హ్మ్. ఏసీ బస్సులు. హ్మ్. ఇవాళ అందరికీ కూడా అత్యంత సౌకర్యవంతమైన బస్సుల్లో ప్రయాణం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. హ్మ్. మళ్ళీ బస్సులు తెచ్చి హ్మ్. వాతావరణ కాలుష్యాన్ని మరింత పాడు చేసేదానికంటే ఇక నుంచి ప్రవేశపెట్టబోయే బళ్ళన్నీ కూడాను ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా దీనికి అత్యంతగా ప్రాధాన్యత ఇచ్చి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇవాళ 750 బస్సులు కాకుండా ఇంకో 200 బస్సులు 1050 బస్సులు మేము ఆర్డర్ ఇచ్చి రెడీగా ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు 1000 పైగా. 1000 పైగా. ఓకే. అవన్నీ కూడా డిపోలు కూడా కేటాయించడం జరిగింది. దానికి గాను ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్, ఇవాళ ఆ బస్సులు ఉండటానికి కావాల్సిన షెడ్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నే ఒక టీం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారు. అక్కడి నుంచి శాంక్షన్ అయ్యి రాగానే పనులు మొదలు పెడతారు. ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణమే కాకుండా వాతావరణ కాలుష్యం జరగకుండా ఇవాళ ప్రతిదీ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని, పల్లె వెలుగు కూడా ఎలక్ట్రికల్ బస్సులే. ముందు ముందు తీసేసిన ప్రతి బస్సు స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. స్క్రాప్ అయిపోతూ ఉంటాయి. వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి తప్ప మళ్ళీ డీజిల్ బస్సులు రాకూడదనేదే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. మెయింటెనెన్స్ కూడా బాగా గణనీయంగా తగ్గిపోతుంది. అస్సలు ఉండదు, అసలు ఉండదు. సార్ మరి ఆ స్థాయిలో మన రోడ్లు ఉన్నాయా సార్? రోడ్లు గతంలో రోడ్లని బాగు చేయడం జరిగింది కదా. ఇవాళ రోడ్లు అన్నింటినీ కూడా గుంతలు లేని రాష్ట్రం కింద ఈ రాష్ట్రాన్ని సరిచేసాం.